జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. నేను 2 గంటలు ఆలస్యంగా వచ్చిన. వద్దు 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 2 గంటలు ఆలస్యంగా వచ్చిన. మరి నిజానికి నేనేమనుకున్నా అంటే ఏమో పిడిగడి మంది పిల్లలు ఉంటారేమో దాని కండువాలు కప్పి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే బయట మన మహిళా నాయకురాళ్ళు, కార్పొరేటర్లు, మహిళా నాయకురాళ్ళు వచ్చి వాళ్ళు శుభాకాంక్షలు చెప్తుంటే లోపల నుంచి కేకలు, అరుపులు వినబడుతుంటే ఏమైందా అని నేను అనుకున్నా. ఇక్కడికి లోపలికి వస్తే అర్థమైంది, నల్లగొండోళ్ళు, సూర్యాపేటలో మొత్తం తెలంగాణ భవన్ని హైజాక్ చేసి మొత్తం ఈరోజు కేరింతలతోని, మీ నినాదాలతోని అద్దరగొడుతున్నందుకు ఇంత ఆలస్యమైనా కూడా ఎంత ఓపిక. అచ్చా మిర్యాల కూడా ఓకే, రైట్, మిర్యాల కూడా సౌత్ తమ్ముడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేనా పరిషత్ని బీఆర్ఎస్విలో విలీనం చేస్తూ సోదరుడు రాష్ట్ర అధ్యక్షుడు బంటు సందీప్ గారు, చామకూరి మహేందర్ గారు నల్గొండ జిల్లా అధ్యక్షుడు, లావూరి వాసు గారు సూర్యాపేట పట్టణాధ్యక్షుడు, బాదే అంజి గారు కోదాడ పట్టణాధ్యక్షుడు, చెడపంగు ఉదయ్ కుమార్ గారు హుజూర్ నగర్ పట్టణాధ్యక్షుడు, ఇస్లావత్ సోమాని గారు తుంగతుర్తి పట్టణాధ్యక్షుడు, అనంత్ సాయి దీపక్ గారు సూర్యాపేట జిల్లా కార్యదర్శి, ధారావత్ తరుణ్ గారు, కొండేటి శ్యామ్ గారు, పులి నితిన్ గారు, ఎర్నాదుల మధు గారు, సందనబోయిన సునీత గారు, కోళ్ళ శివ, రాచూరి ఋషి, జడ అభినవ్, ఇంకా మల్లేష్, దూబని మల్లేష్, బాలకొండ గోపీచంద్, ములుగూరి సునీల్, వడ్డే నరేష్, షేక్ రెహమాన్, నల్లా పృథ్వీ, పుల్లెంల లవ్ కుమార్, చిట్టెంపల్లి ప్రణీత్ కుమార్, సుమన్, రెడపంగు మదార్, చెడిపోయిందా ఇది కారకాయ, చెడిపోలే సిద్ధార్థ, చెడపంగు సిద్ధార్థ్, తర్వాత బూడిద హరీష్, ఖమ్మం లోకేష్, రమావత్ సుమన్, కె సంతోష్ కుమార్, వారితో పాటు విచ్చేసిన మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, అవతల కాంగ్రెస్ వాళ్ళకు నల్లమల పిల్లి ఉంటే మనకు నల్లగొండ పులి ఉంది. మరి నల్లమల పిల్లి అన్న, నల్లమల పిల్లి, పులి కాదు. అదే ఎందుకంటే ఆ నల్లమల పిల్లికి నల్లమల ఎక్కడుందో కూడా తెలియదు, అది ప్రాబ్లం. పెద్దలు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు, మన బాల్కొండ శాసనసభ్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గ్యాదరి కిషోర్ కుమార్ గారు, సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, కవి, గాయకులు అన్న దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవనీయులు, మరి మన పార్టీ కష్టాలలో ఉండి ఓటమిలో ఉంటే ఇంకా 9 సంవత్సరాల తన పోలీస్ ఉద్యోగాన్ని, పోలీస్ సర్వీస్ను కూడా వదులుకొని ప్రజాసేవ చేస్తున్న గౌరవనీయులైన పెద్దలు అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, జరలేష్ కనవాడు, గౌరవనీయులైన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు తమ్ముడు బాల్కా సుమన్ గారు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షుడు, గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నగారు కోరుకంటి చందర్ గారు, మా తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, స్వామి గారు, విద్యాసాగర్ గారు, ఇంకా వేదిక పైన మరొక స్వామి గారు, మా రాకేష్ రెడ్డి గారు, పల్లె రవి గారు, బానోత్ రవి గారు, వెంకటనారాయణ గౌడ్ గారు, తుంగ బాలు గారు, ఇంకా పేరు పేరున వెనకాల ఉన్న మా తమ్ముడు పల్లా ప్రవీణ్ రెడ్డి గారు, పేరు పేరున అందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న పత్రికా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. ఆలస్యంగా రావడానికి 2 కారణాలు. ఒకటి, మేము కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి పోయినాం. మేము అందరం కలిసి, నేను, ప్రవీణ్ అన్న, మా ప్రశాంత్ అన్న, దేశపతి సీన్ అన్న. 14 ఏప్రిల్ నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడు మన ఒక దళిత నాయకుడు, అక్కడ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ముదాం సాయిలు అనే ఒక సోదరుణ్ణి దారుణంగా అవమానించి ఆ రోజు అక్కడ ఫ్లెక్సీలు కట్టి అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఆ రోజు పోలీసులతో ఆయన బట్టలు ఇప్పించి అంబేద్కర్ విగ్రహం ముంగట్నే బరబర గుంజుకపోయి అవమానం చేయడం జరిగింది. ఇవాళ ఎక్కడైతే సాయుల్ గారికి అవమానం చేసినారో అక్కడే మేమందరం పోయి వారికి సన్మానం చేసి మొత్తం ఆ లింగంపేట పట్టణం మొత్తం నియోజకవర్గం అందరి ముందు ఆయన గౌరవాన్ని పెంచే విధంగా అక్కడే సన్మానం చేయడమే కాకుండా
కాంగ్రెస్ పార్టీ గూండాలకు ముఖ్యంగా పోలీసులకు కూడా ఒక గట్టి మాట చెప్పడమే కాకుండా ఆయన ఇంటికి పోయి భోజనం చేసి తిరిగి ప్రయాణం అయినాం. వస్తూ ఉంటే విపరీతమైన వర్షం ఆడికెళ్ళి దాకా విపరీతమైన ట్రాఫిక్, దానివల్లనే ఆలస్యమైంది. మీకు కలిగిన ఇబ్బందికి అసౌకర్యానికి మన్నించాలని కోరుతా ఉన్నాం. రాష్ట్రంలోని పరిస్థితులు, తాజా రాజకీయాలు ఇవన్నీ నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే విద్యార్థులుగా ప్రతినిత్యం క్రియాశీలంగా 10 మందితో మాట్లాడే సోదరులుగా మీకు అన్ని విషయాల పట్ల కూడా సంపూర్ణమైన అవగాహన ఉంది. సరే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థుల పాత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విద్యార్థులు కదం దొక్కిన పద్ధతి, ఈ చరిత్ర ఉన్నంతకాలం ఎన్నడూ కూడా ఎవరు కూడా మర్చిపోరు విద్యార్థి అమరవీరుల త్యాగాలనే మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అది ఉస్మానియా అయితేనేమి, మహాత్మా గాంధీ అయితేనేమి, కాకతీయ అయితేనేమి, ప్రతి యూనివర్సిటీ ఆనాడు ఒక కథన రంగంగా మారి, యుద్ధభూమిగా మారి ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడించి చివరికి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి తెచ్చి ఆనాడు విద్యార్థులు నిర్వహించిన పాత్ర మీ అందరికి కూడా బహుశా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నదని నేను అనుకుంటా ఉన్నా. తెలంగాణ వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో మరి పెద్దలు కేసీఆర్ గారిని, మన పార్టీని ప్రజలు అధికారం ఇచ్చి ఎవరైతే తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరైతే తెలంగాణ కోసం సావు నోట్లో తలబెట్టినరో మీ చేతిలోనైతేనే తెలంగాణ భద్రంగా ఉంటుందని చెప్పి మరి మన నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పడం జరిగింది. కేసీఆర్కి అప్పచెప్పిన తర్వాత 10 ఏళ్లలో ఏం జరిగింది అని ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకుంటే, ఎక్కడి నుంచి తెలంగాణ ఎక్కడికి వచ్చింది అని చూసుకుంటే ఏ రంగమన్నా మీరు తీసుకోవచ్చు. అన్ని రంగాలలో కూడా ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా ఒక ద్వీపస్తంభం లాగా తెలంగాణ నిల్చున్న మాట వాస్తవం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. విద్యారంగమే తీసుకుంటే ఉదాహరణకి తెలంగాణ రాకముందు మీ నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదు. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటి కాదు, పూర్వ నల్లగొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు, 3 నర్సింగ్ కాలేజీలు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు, ఏమైంది నల్లగొండకు, ఏమేం జరిగింది నల్లగొండకు అని కొంతమంది మాట్లాడతారు. ఒక్క విద్యారంగంలోనే కాదు, చెప్పాలంటే ప్రతి రంగంలో నల్లగొండ అభివృద్ధి బాటలో దూసుకొని పోయింది. ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా రైతు బిడ్డలే నేను అనుకుంటా ఉన్నా, వ్యవసాయదారుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే నేను అనుకుంటా ఉన్నా. మీకు తెలుసా, 2014లో భారతదేశంలో తెలంగాణ ఏర్పడ్డ నాడు మనం మొత్తం భారతదేశంలోని 29 రాష్ట్రాలు ఆనాడు ఉంటే అందులో వరి ధాన్యం ఉత్పత్తిలో, బియ్యం పండించుట్ల మన ర్యాంకు 12వ ర్యాంకు భారతదేశంలో. కానీ 2022 సంవత్సరానికి వచ్చే వరకు ఒక కాళేశ్వరం కట్టి, మిషన్ కాకతీయతో చెరువులు బాగా చేసి, రైతు బంధుతో రైతు ఖాతాల్లో డబ్బులేసి, ఇంకోవైపు రుణమాఫీ చేసి, 24 గంటల కరెంట్ ఇచ్చి, కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో 12వ ర్యాంకులో ఉన్న తెలంగాణ పంజాబ్ను, హర్యానాను వెనుకకు నెట్టేసి 2022 సంవత్సరం నాటికే నంబర్ 1 రాష్ట్రంగా భారతదేశంలో, మొత్తం దేశంలో వరి పండించడంలో నంబర్ 1 స్థానానికి ఎదిగింది. కానీ మీకు తెలవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ భారతదేశంలో నంబర్ 1 అయింది వరి ధాన్యం ఉత్పత్తిలో. కానీ తెలంగాణలోని జిల్లాలలో నంబర్ 1 జిల్లాగా నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉన్నది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇదేదో మాటలతోనో డైలాగులతోనో మనం సిటీలు కొడితేనో అయిపోలే. కేసీఆర్ గారి నాయకత్వంలో సూర్యాపేట కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, కోదాడ కావచ్చు, టైలెండ్ గోదావరి జలాలు అందుకునే విషయంలో చివరి ప్రాంతాలుగా, టైలెండ్ ప్రాంతాలుగా ఉన్న ప్రాంతాలకు కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతాలు మొత్తానికి కూడా నీళ్ళు వచ్చినాయి. పైన ఉన్న డోర్నకల్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, పాలకుర్తి కావచ్చు, వాళ్ళకు కూడా నీళ్లు వచ్చినాయంటే దానికి కారణం కాళేశ్వరం అనే మాట మీ అందరికి తెలుసు. అందుకే ప్రజల నాడు లక్షలాదిగా కాళేశ్వరానికి జనహారతి అనే కార్యక్రమం పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు తీసుకుంటే, సోదరుడు కిషోర్ గారు ఇంకా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆనాడు అద్భుతంగా లక్షలాది మంది రైతులు కాళేశ్వరానికి జనహారతి పడుతూ, కాళేశ్వరం వల్ల మా పొలాలకు నీళ్ళు వచ్చినాయి అనే మాట ఆనాడు వారందరూ కూడా గర్వంగా చెప్పుకోవడం జరిగింది. ఒక్క నీళ్లు వ్యవసాయం మాత్రమే కాదు, మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆనాడు భారతదేశం మొత్తంలోనే ఒక పేరుకెక్కింది, ఒక రకంగా చెప్పాలంటే బదనామైంది. మీకు తెలుసు, దుశ్చర్ల సత్యనారాయణ గారు ఒక పెద్ద మనిషి, భారతదేశం మొత్తంలో కూడా ఆనాడు దేశ ప్రధానికి కూడా ఈ విషయం తెలవాలన్న ఉద్దేశంతో ఒక ఫ్లోరోసిస్తో బాధపడుతున్న ఒక బిడ్డను, అంశాల స్వామి అనే తమ్ముని తీసుకుపోయి ప్రధానమంత్రి గారి టేబుల్ మీద వండుకోబెట్టిండు. సార్ చూడండి సార్,
మా అవస్థ చూడండి, బొక్కల్లో మూలుగా చచ్చిపోయి బొక్కలు వంకరపోయి మొత్తం నడుము వంకరపోయి ఏ పని చేయలేని అవస్థలో ఈ పిల్లలు ఉన్నారు. ఇది పోగొట్టాలి, ఈ ఫ్లోరోసిస్ మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలన చేయాలని అడిగితే పాపం మా ప్రధానమంత్రి చేయాలనుకున్నారు కానీ ఆయన ఏం చేయలేకపోయినారు. కానీ కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొస్తాడన్నట్టు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని మీ నల్లగొండ జిల్లాలో శాశ్వతంగా లేకుండా మిషన్ భగీరథ పైలాన్ను కూడా చౌటుప్పల్లోనే ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా మరి ఇంటింటికి కృష్ణా నీళ్ళు అందించి పూర్తిగా శాశ్వతంగా మళ్ళీ ఫ్లోరోసిస్ అనే మహమ్మారి లేకుండా నిర్మూలించిన ఘనత కూడా మన ప్రభుత్వానికి దక్కింది. అట్లాగే మొత్తం మన తెలంగాణలోని ఉమ్మడి అన్ని జిల్లాలు కనుక చూసుకుంటే అతి పెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రం, మొత్తం తెలంగాణలోని అన్ని గ్రామాలకు వెలుగు జిలుగులిచ్చే ఒక కేంద్రం, మొత్తం తెలంగాణలోని అన్ని పరిశ్రమలకు కరెంటును అందించే కేంద్రం ఇవాళ 4000 మెగావాట్ల పైచిలుకు సామర్థ్యంతో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఇవాళ ఎక్కడ పెట్టాలి అని ఆలోచించినప్పుడు కేసీఆర్ గారు ఒక్కటే అన్నారు, బొగ్గున్న కాడనే పెట్టాలి, బొగ్గు నిక్షేపాలున్న కాడనే గోదావరి దగ్గర పెట్టాలని కొంతమంది అంటే కేసీఆర్ గారు చెప్పిన మాట, అయ్యా ఏమన్నా ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో పెడితే ఖర్చు తక్కువ అవుతుంది కావచ్చు, కానీ రేపటి రోజున ఏదన్నా ప్రకృతి వైపరీత్యమో ఏదన్నా ఉపద్రవమో వస్తే మొత్తం గ్రిడ్ కొలాప్స్ కావద్దు, సిస్టమ్ ఫెయిల్ కావద్దు. అందుకే డీరిస్కింగ్లో భాగంగా మనం తీసుకుపోయి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెడదామని చెప్పి మిర్యాలగూడలోని దామరచెర్లలో 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్, భారతదేశంలో అతి పెద్దదైన మెగా పవర్ ప్రాజెక్టులో ఒకటైన యుఎంపీపీని దామరచెర్లలో పెట్టుకున్నాం. అట్లాగే మీకు తెలుసు ఎంత అద్భుతంగా మీరెవ్వరూ మేమెవ్వరం కూడా ఊహించనంత అద్భుతంగా యాదాద్రిని ఎంత అద్భుతంగా మరి పునర్నిర్మించినారో కేసీఆర్ గారు, ఎంత తదేక దీక్షతో, అది కూడా మీకు తెలుసు. ఇట్లా ఒక రంగం కాదు, ఆధ్యాత్మికం కావచ్చు, విద్యుత్ కావచ్చు, వైద్యం కావచ్చు, లేదా వ్యవసాయం కావచ్చు, సంక్షేమం కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఇంకో గంట సేపు చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఏం చేసిండో అనే సన్నాసులకు గంటన్నర సేపు చెప్పొచ్చు. 200 కంటే తక్కువ ఉండే గురుకులాలు, 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క విద్యార్థిని మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి మొత్తంగా తల్లిదండ్రుల పాత్ర కూడా ప్రభుత్వమే తీసుకొని 6.5 లక్షల మంది పిల్లలను ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అవి నడిపింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాదా? ఎందుకంటా ఉన్నా ఈ మాట అంటే 1-2 కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో అద్భుతమైన ముద్ర వేసుకున్నాం. కానీ అబద్ధాల ముందు అప్పుడప్పుడు నిజాలు కూడా ఓడిపోతాయి. జరిగింది అదే. ఏం జరిగింది? ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2-3 ఏళ్ళకెళ్ళి ఇక మొదలుపెట్టిండు ఎలక్షన్ల కంటే ముందే. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది నిజాలు చెప్పి గెలవలేము, ఏదన్నా చేసి అబద్ధాలు చెప్పాలి, గెలవాలి. ఇక ఎటు పడితే నోటికి ఎంత వస్తే అంత హామీ ఇచ్చుకుంటూ పోయినరు. దానికి మళ్ళా ఈ అందమైన హామీలన్నింటినీ కూడి అభయహస్తం అని ఒక మేనిఫెస్టో తయారు చేసి జనం మీదకి వదిలిండ్రు. కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో అభయహస్తం అనేది అవుతున్నదో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే ఒక అభయహస్తం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎన్ని హామీలు, ఎన్ని రకాల డిక్లరేషన్లు, ఎన్ని రకాల హామీలు ఒక్కసారి యాద్ చేసుకోండి. పిల్లలు మీకు చెప్పినారు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామా, విద్యా వికాసం ఏదో అన్నారుగా, విద్యా భరోసా కార్డు 5 లక్షలట. ఇక క్రెడిట్ కార్డే ఇక మీకు ఇస్తాం, గీక్కొని ఇక తెల్లారి నుంచి గీకుడు 5 లక్షల కార్డు, మీరు ఇక ఫీజు కట్టే అక్కర్నేలేదు, కార్డు ఇస్తామన్నారు. ఇక ఇంకో కొద్దిగా అయితే ఇంకో 4 నెలలు అయితే 2 ఏళ్ళు అయిపోతుంది. ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే, అప్పుడేం ఉండదు. ఇక 2 ఏళ్ళు అయిపోయినాయంటే 50% టైం ఒడిచిపోయినట్టే. వస్తుందా మరి? కార్డు వచ్చిందా అందరికీ? రాలేదా? నిజంగా రాలేదా? స్కూటీలు వచ్చినాయి ఆడపిల్లలకి, స్కాలర్షిప్లు ఏం చెప్పిండ్రు, ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు. పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తా, మాస్టర్స్ చేస్తే 3 లక్షలు ఇస్తా, డిగ్రీ చదువుకుంటే 2 లక్షలు ఇస్తా, ఇంటర్ చదివితే గింత, 10వ తరగతి అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన లెక్కలు, నోటికొచ్చిన కూతలు కూసిన మాట వాస్తవమేనా? రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు, ఇక రేవంత్ రెడ్డి చెప్తే నమ్ముతారో లేదని చెప్పి అశోక్ నగర్ చౌరస్తా పోయి ఆడపోయి ఛాయ్ దాక్కుంటా డైలాగులు కొట్టిండు. 2 ఉద్యోగాలు ఊడగొట్టురు మీరు గంతే. కేసీఆర్ ఉద్యోగం ఊడిపోవాలి, కేటీఆర్ ఉద్యోగం ఊడిపోవాలి. 2 ఉద్యోగాలు ఊడగొడితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మీకు మొదటి సంవత్సరం అన్నాడు. అయినా 2 లక్షల ఉద్యోగాలు మరి
సిగ్గులేదు ఈ ముఖ్యమంత్రికి. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంటర్వ్యూలు అయితే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పరీక్షలు రాస్తే అప్పుడు కొన్ని కోర్టు కేసుల వల్ల ఆఖరికి అపాయింట్మెంట్ ఆర్డర్ మనం ఇవ్వలేకపోయినాం. ఇవాళ ఆ ఉద్యోగాలు దగ్గర 54-55 వేల ఉద్యోగాలకు నువ్వు వచ్చినాక కాగితాలు ఇచ్చుకుంటా ఇవాళ ఈ పేపర్ టైగర్లు ఒల్లి పెడుతుండే మేమే ఇచ్చినాం. నేను అడుగుతున్నా, వెనకడికి ఇది ఎట్లుందంటే కథ. వెనకడికి ఒక పిల్లగాడు పెళ్లి చేసుకోలేదట, సంసారం చేయలేదట, కానీ పిల్లలు కన్నాడట. అంటే నువ్వు నోటిఫికేషన్ ఇవ్వవు, పరీక్ష పెట్టవు, ఉద్యోగం ఎక్కడికి ఇచ్చినావు. మరి ఈ మాట అడిగితే మళ్ళీ ఎవడో ఒకడు మళ్ళీ కాంగ్రెస్ వాడు నాకు బలుపు ఎక్కువ, నాకు నోటి దూలు ఎక్కువ, ఈ అహంకారం ఎక్కువ అని మళ్ళీ మాట్లాడతారు. సరే, నాకు ఏదో ఎక్కువ ఉంటే ఉన్నది కావచ్చు, కానీ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, మీరు చదువుకున్న పిల్లలు కాబట్టి చెప్తున్నా, ఆయన కొద్దిగా చదువు నేర్పిరు దయచేసి మీరు పిల్లలు. ఎందుకంటున్నా అంటే నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా. ఏమైందిరా వీనికే నేను అనుకుంటే. ఏమైందంటే ఆయనకట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట. ఏమని? సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు, చాలా బాగా చేసినామని రాసిండ్రు, నేను దానికి ఇది నాకు ఆస్కర్ అవార్డు కంటే, నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే, గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు. ఏం రాసిందిరా సోనియా గాంధీ ఈయనకని చెప్పి నేను పరిశాన్ అయినా. ఇంతకు ఏం రాసిందాయా అని అందులో ఉంటే ఆ ఉత్తరం, ఈయనకేమో పాపం చదువు రాదు, చెప్పేటోడు ఎవడు లేడు పక్కకు. ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజాం డిగ్రీ అయితే కాదు. మీరు చూడు, ఆ లెటర్ చూసిరా లేదా మీరు? ఆ లెటర్లు ఏం రాసింది తెలుసా? సోనియమ్మ, నువ్వు పిలిచినావు నన్ను, కానీ నేను రాలేకపోతున్నా, ఏమనుకోకని రాసింది. అంతే, అంత తప్ప ఏం రాయాలి. దానికి ఈయన పట్టుకొని, ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు, నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయన, నీకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డు. అదేదో సినిమాలు చెప్తారు చూడు, భాస్కర్ అవార్డు అని. ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు. ఎవడో ఒకడు దయచేసి ఎవరో ఒకరు మీరు పోయి చదువు చెప్పురు కొద్దిగా ఆయనకు. ఎందుకంటే ఆయనకు వాళ్ళు ఉన్నదేదో తెలియదు, ఎవరో ఏదో రాసిస్తే చదువుడు తప్ప లొడలోడ ఒరుడు తప్ప ఏం తెలియదు. టైంపాస్ కార్యక్రమాలు తప్ప ఈ సంవత్సరంన్నరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేసిందా? దయచేసి ఆలోచించండి. రైతులకు న్యాయం చేసిండా? రైతు బంధు అన్నాడు, 10,000 కేసీఆర్ ఇస్తుండే, నేను 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రుణమాఫీ ఇట్లా చేసేస్తా ఎడమ చేత్తో సంతకం పెడతా అన్నాడు, అయ్యిందా? 500 బోనస్ ఇస్తా అన్నాడు, వచ్చిందా? వచ్చింది. మీరు అన్న అవద్దాలు చెప్తారు సూర్యపేట పక్కన రాలే. ఇంకొక మాట అడుగుతున్నాను నేను, దయచేసి మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 500 బోనస్ అన్నాడు, ప్రతి పంటకు మద్దతు ధరిస్తా అన్నాడు, ఇంకా పెద్ద మాటలు. కేసీఆర్ 24 గంటలు ఇస్తే నేను 48 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు. చాలా మాటలు చెప్పిండు, చాలా కథలు చెప్పిండు. ఇవాళ రైతులు మళ్ళీ తిరిగి ఆత్మహత్యల పాలయ్యే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా? ఇలా రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిన మాట వాస్తవమా కాదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ తాతలని నానమ్మలను అడగండి, 2 నెలలు పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు. 4,000 పెన్షన్ అన్నాడు, ఉన్న 2,000 పెన్షన్ కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు ఒక గసం టోడీన. అందుకే నేను అనేది ఒకటే యాది పెట్టుకోండి. మరి వీటన్నిటి మీరు అడుగుతారు కదా, మా పెన్షన్ ఏమాయ, మా విద్యా భరోసా కార్డు ఏమాయ, నువ్వు ముసలవ్వకి ఇద్దరికి ఇస్తా అంటివి కదా పెన్షన్లు ఏమాయని మీరు అడుగుతారు. అందుకే మిమ్మల్ని బిజీగా పెట్టాలి యూట్యూబ్లో. అంటే ఏం చేయాలి? కేటీఆర్ గాడు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తుండు అని పెట్టాలి. పెట్టగానే మీరేం చేస్తారు? కిసుకుని వత్తుతారు. వత్తంగానే ఆడ వానికి మళ్ళీ వాని ఖాతాలో పైసలు పడతా ఉంటాయి యూట్యూబ్ వానికి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా. నిన్నగాక మొన్న నువ్వే చెప్పినావు కదా ఢిల్లీలో, ఏమన్నాడు రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న? ట్యాపింగ్ ఏముంది, చట్ట వ్యతిరేకం ఏం కాదు, అది మా గవర్నమెంట్ కూడా చేస్తూనే ఉందని చెప్పిండు. మరి ఈ 18 నెలలు పీకనికి చెప్పినావా ఇది ఇల్లీగలు బిల్లీగలు, వీళ్ళు ఏమో అయింది అల్లం బెల్లం, దేనికోసం చెప్పినావు? మరి ఇన్ని రోజులు పబ్లిక్ అందరినీ పిచ్చోళ్ళని చేస్తుంది చెప్పినావా? ట్యాపింగు టూపింగు అని చెప్పి ఎందుకు చేసినట్టు ఒకటే కారణం ఆయన గెరికే. ఎందుకంటే ప్రజల దృష్టి మలచాలే, ప్రజలను మొత్తానికి 6 గ్యారెంటీలు అడగకుండా చేయాలి, మీరు స్కాలర్షిప్లు అడగకుండా చేయాలి, ఫీజు రీయింబర్స్మెంట్ అడగద్దు, విద్యా భరోసా కార్డు ఏది అని అడగద్దు, స్కూటీలు ఏవి అని అడగద్దు. అంటే ఏం చేయాలి? డైవర్షన్ గేమ్ ఆడాలి. ఏదో ఒకటి మీ 2 లక్షల ఉద్యోగాలు ఏవని అడగద్దు. ఏం చేయాలి మరి? మీ చేతుల్లో ఫోన్ ఉంది, అందులో కావాల్సినంత ఫ్రీ అదేమంటారు చూడు, స్టోరేజ్ ఏమంటారు దాన్ని, డేటా ప్లాన్ ఉంది. కాబట్టి మీరు ఒత్తుతూనే ఉంటారు, వాడు ఒరుతూనే ఉంటాడు. చిట్ చాట్లు బిట్ చాట్లు అనుకుంటా వాని ఇష్టమున్న మాటలు. ఓ రోజు ట్యాపింగ్ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు, ఇంకో రోజు ఫార్ములా ఈ కుంభకోణం అంటాడు,
నేను చెప్పిన ఫార్ములాలో కుంభకోణం లేదు, లంబకోణం లేదు, ఏం లేదురా భయ్. నేను సీదా వచ్చి నువ్వు యాడికి వస్తావు, నువ్వు కూడా రా, నేను కూడా వస్తా, ఇద్దరం కలిసి ఆ లైట్ డిటెక్టర్ టెస్ట్ తీసుకుందాం, ఎవడు దొంగనో ఎవడేందో తెలిసిపోతుంది రారా భయ్ అంటే దానికి మాత్రం రాడు. కానీ మళ్ళా కాళేశ్వరం కుంభకోణం, విద్యుత్ కుంభకోణం, ఈ కుంభకోణం, ఆ లంబకోణం అని చెప్పి 18 నెలలు టైంపాస్ మాత్రం మంచిగా చేసుకుంటూ పోతున్నాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనము ఈ యూట్యూబ్ పిచ్చిలా తమ్మునేల్స్ పిచ్చిలా పడితే మనం ఆ దానికి అడిక్ట్ అయిపోతే ఆఖరికి మళ్ళీ నష్టం జరిగేది మనకే. ఈ గవర్నమెంట్ చేసిన మోసాన్ని మనం గ్రహించకపోతే, ఈ గవర్నమెంట్ నిరంతరం చేస్తున్న మోసాన్ని మనం పసిగట్టి 10 మందికి చెప్పకపోతే ఇవాళ అల్టిమేట్గా నష్టపోయేది మాత్రం తెలంగాణలోని రైతులు, తెలంగాణలోని యువత, తెలంగాణలోని మహిళలు. మన ఆడబిడ్డలకు చెప్పిండు, మన ఇంట్లో ఉండే ఆడపిల్లలకి ముసలోళ్ళకు 4000 పెన్షను, ఇంట్లో కోడలు పిల్లుంటే 2500 పెన్షను అని మాట్లాడిండు. వచ్చినాయి మళ్ళీ వాళ్ళకన్నా 200, 500. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుంటే తులం బంగారం ఇస్తాం మీదికి వెళ్ళన్నాడు, ఇచ్చిండా? అందుకే నేను అంటున్నా, మనది కాకపోతే ఎక్కడ దాకా దేకొచ్చని చెప్పారు వెనకటికి పెద్దలు. గట్లనే నోటికి ఎంత వస్తే అంత ఒరుకుంటూ పోయిండు. ఇవాళ ఏమైపోయిందంటే తెలంగాణలో మన సిరిసిల్లలో పెద్ద మనిషి కలిసిండు నాకు, రైతు. బాగా ముఖమంతా సీరియస్గా ఉండే, ఏం తాత మంచిగా లేవు, ఏం సంగతి సీరియస్గా ఉన్నావు అని నేను అడిగిన. ఏం చేస్తాం కొడుక, పాలిచ్చే బర్రెన ఆయనతో పక్కకు పెట్టినాం, తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయమంటావు, గిట్లా అయిపోయింది మా పరిస్థితి. నీళ్లు లేవు, వాగులకు పోతే నీళ్లు లేవు, కరెంట్ వస్తలేదు, టైంకి ఎరువులు దొరకాయి, మళ్ళా చెప్పులు ఇత్తనాలు. వీడు నిజంగానే ముందే చెప్పిండు, వీడు ఆనాటి రోజులు తెస్తా అన్నాడు, నిజంగానే తెచ్చి వచ్చిండు ఆనాటి రోజులు. మళ్ళా లైన్లో మొత్తం ఏడబోతాడ చెప్పులు, ఏడబోతాడ ఇబ్బందులు, ఏడబోతాడ మళ్ళా గదే పాతలొల్లి, గదే కాంగ్రెస్, గదే దరిద్రం వచ్చింది. జల్దీ ఎంత జల్దీ వదిలించుకుంటే అంత మంచిది మనకు అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను మిమ్మల్ని దయచేసి కోరేది ఒకటే, చూస్తున్నారు మీరు, నిన్నగాక మొన్న ఇక మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ ఉన్నాడు, తమ్ముడు దగ్గర పోతే తమ్ముడు ఏం చేసిండు, వాడెవడో గిట్లనే తమ్మునేళ్ళు తుమ్మునేళ్ళు అని ఇష్టం ఉన్నట్టు పెడితే మనోడికి ఆయనతో కడుపు మసిలి ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళు 10 మంది 20 మంది పిల్లగాళ్ళు ఆయనతో కలిసి ధన్మని పోయినరు. ఏదో కొద్దిగా చిన్న నిరసన కార్యక్రమం చేసి వచ్చిర్రు. చిన్న నిరసన కార్యక్రమం చేసి వస్తే ఆయనతో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి లోపలేద్దామని చూసిర్రు. కోర్టోళ్ళు ఏమున్నదా ఆయనలో ఏం లేదు, చిన్న నిరసన అని చెప్పి ఆయనతో రిమాండ్ రిజెక్ట్ చేసిండ్రు, తమ్మునికి రిలీఫ్ ఇచ్చిండ్రు. కాకపోతే ఒక 4 తమ్ముళ్ళు మాత్రం 17-18 రోజులు జైల్లో ఉన్నారు. వాళ్ళని కలవడానికి నేను శ్రీనివాస్ యాదవ్ ఇంటికి పోతే గమ్మత్తైన విషయం, శ్రీనివాస్ భార్య ఉన్నది, అమ్మాయి పేరు శ్వేత. శ్వేత మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిర్రు. ఎవరు? శ్రీనివాస్ భార్య మీద. ఆమె బయటికి వచ్చిందా, నిరసనలో పాల్గొన్నదా ఆమెకు తెలియని కూడా తెలియదు. ఎందుకు పెట్టిరట ఎరికేనా? శ్రీనివాస్ను అరెస్ట్ చేసినాక వాళ్ళ ఇంటికి పోయిరట పోలీసు వాళ్ళు, ఫోన్ ఇయ్యన్నారట. ఎందుకు ఇవ్వాలి, నేను ఇయ్య అన్నది. అంటే అటెంప్ట్ మర్డర్ కేసు. గిది ఇందిరమ్మ రాజ్యం, గిది ప్రజాపాలన. ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఏ సంబంధము లేదా ఆ రోజు జరిగిన నిరసన కార్యక్రమంతో ఆ అమ్మాయి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన పోలీసు వెధవల్ని నేను అడుగుతున్నా, మీరు మనుషులా పశువులా అని నేను అడుగుతా ఉన్నా. బుద్ధి జ్ఞానం ఉండి చేస్తున్నారా, లేకపోతే ఉద్యోగం అనేది గడ్డి తిని చేస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా. అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారండి ఒక అమ్మాయి మీద? నాకు అర్థం కాదు. ఇంట్లో ఉండే అమ్మాయి మీద, 2 చిన్న పిల్లలు ఉన్నారు ఆమెకు, ఆమె మీద అటెంప్ట్ మర్డర్. గిది వీని పాలన. ఇక దీన్ని మనం మురిసి పరవశించి ఓహో ఆహా మొహబ్బత్ కా దుకాణాన్ని మనం సపోర్ట్లు కొట్టాలి. అట్లే ఇంకొక కేసు, నల్లబాలు అన్న పిల్లగాడు ఉంటాడు సోషల్ మీడియాలో, వాని అసలు పేరు శశిధర్ గౌడ్. ఆ శశిధర్ గౌడ్ మీద ఇప్పటికి 12 కేసులు పెట్టారు. ఆఖరికి మొన్న ఒక రీట్వీట్ కొట్టినందుకు, బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఒక పోస్టుకు రీట్వీట్ కొడితే ఆ పిల్లగాన్ని అరెస్ట్ చేసి అన్నం తింటుంటే బరబర గుంజుకపోయి ఎవడో ఉగ్రవాదో తీవ్రవాదో అన్నట్టు గుంజుకపోయి 20 రోజులు జైల్లో పెట్టిండ్రు. ఇది వీని ప్రజాపాలన, ఇది ఈ రాష్ట్రంలో పోలీసులు నడుపుతున్న తీరు. నేను మీ అందరి సమక్షంలో మీ అందరి సాక్షిగా ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇవాళ విర్రవీగుతున్న పోలీస్ అధికారులు, ఇవాళ ఎవరైతే రేవంత్ రెడ్డికి చెంచగాల లెక్క పనిచేస్తున్న అధికారులు ఉన్నారో ఒక్కొక్కరికి తప్పకుండా నేను చెప్తా ఉన్నా, 3 ఏళ్లలో మళ్ళా వస్తాం. ఒక్కొక్కరికి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది. మీ సూర్యాపేటలో నల్లగొండలో కూడా ఎవడన్నా ఎక్స్ట్రాలు చేస్తే వాడు ఎవడన్నా కానీ కలెక్టర్ కానీ వాని అయ్య కానీ ఎవడన్నా కానీ ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళకి చెప్పండి, పేరు రాసి పెట్టుకోండి. నేను పక్కా చెప్తున్నా 3 ఏళ్లలో మీ అందరి దయతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. బరాబర్ హిసాబ్ కితాబ్ చేస్తాం. ఇలా ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులు, వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు తప్పకుండా మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవని అయ్యకు
ఎవనయ్యకు భయపడేది లేదు. రేవంత్ రెడ్డి కాదు వాని తాత జేజమ్మ దిగొచ్చిన మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడాన్ని ఎవడూ అడ్డుకోలేడు. ఇది వాస్తవం. ఉండొచ్చు రేవంత్ రెడ్డికి పైన ఢిల్లీలో బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉండొచ్చు. ఇలా కలిసిపోయినారు ఇద్దరు, మంచిగా కలిసి సంసారం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు. చిల్లర రాజకీయం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు బీజేపీ నాయకత్వాన్ని, ఏం అడ్డం వస్తుందయ్యా మీకు? ఏం అడ్డం వస్తుంది? ఈ ప్రధానమంత్రి నువ్వే వస్తావు ఇక్కడికి, ఏప్రిల్ 2024లో డైలాగులు కొడతావు. ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, బిల్డర్లను కాంట్రాక్టర్లను మరి తోలు వలిసి వసూలు చేస్తున్నారని నువ్వే మాట్లాడుతావు. మాట్లాడి సంవత్సరంన్నర అయింది, ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? సమాధానం చెప్తావా? అవినీతి పరుడు ఈ ముఖ్యమంత్రి అంటావు. నీ హోంమంత్రి వస్తాడు అమిత్ షా, ఈ రాష్ట్రం ఏటీఎంగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీకి అని స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ మరి ఏటీఎంలకి వెళ్ళి దొంగలు ఇష్టమైనట్టు గీక్కపోతుంటే ఏం చేస్తున్నావు హోంమంత్రి అని నేను అడుగుతా ఉన్నా కేంద్ర హోంమంత్రి గారిని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఒక మంత్రి ఉంటాడు ఈ రాష్ట్రంలో. ఆ మంత్రి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. మీ టీవీలో స్క్రోలింగ్లు పెడతారు. 2 పెద్ద మిషన్లు పోయినాయి, నోట్లను లెక్కబెట్టే మిషన్లను. ఇంతవరకు 9 నెలలు అయింది. ఇటు ఈడీ ఓడు చెప్పాడు, అటు పొంగులేటి నోరిప్పాడు. ఏమైందిరా బాయ్, ఏం దొరికినాయి, ఎన్ని వందల కోట్లు దొరికినాయి అంటే వీడు చెప్పాడు, వాడు చెప్పాడు. ఈయననేమో తేలుగుట్టిన దొంగ, వాడు అంతకంటే పెద్ద లంగ. ఇద్దరు ఇప్పారు. ఎవడు చెప్పాడు ఏంద్రా అంటే ఇద్దరు మంచిగా అక్రమ సంబంధం, మంచిగా సంసారం చేసుకుంటారు. ఇష్టం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ ఇష్టం. మా చేతిలో అది ఉంది, ఆయన చేతిలో ఈడీ ఉంది, ఈయన చేతిలో ఏసీబీ ఉంది. ఎటు పడతాడు కేసులు పెడతాం, ఎవడన్నా మా మీద మాట్లాడితే తొక్కుతాం. కానీ మమ్మల్ని మాత్రం ఒకరిని కూడా కాపాడుకుంటాం. ఈరోజు మీరు చూసింటారు పేపర్లో, నేను దాదాపు 3 నెలల కింద చెప్పిన కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు మన పార్టీ ఆఫీస్కి వచ్చి అన్న మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి, మీ పార్టీ సపోర్ట్ చేయాలని అడిగారు. తప్పకుండా చేస్తాం, మీ పోరాటంలో న్యాయం ఉంది. ఎట్లా 400 ఎకరాల భూములు, అటవీ భూములను ఎట్లా గిరివి పెడతారు, ఎట్లా అమ్ముతారు, అమ్మడానికి వీలు లేదు, తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ 400 ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవడు కొనొద్దు, కొంటే మాత్రం బాగుండదు, మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన. అదే రోజు నేను చెప్పిన ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు, ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట, ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు, బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా. అట్లాగే చెప్పుకుంటా పోతే ఇంకో 10 ఉన్నాయి. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మోడీకి. మోడీ గారు ఇలా 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, వెంటనే దీని మీద ఒక సాధికార సంస్థనేసి ఎంక్వైరీ చేయాలని చెప్పింది. చెప్పి 4 నెలలే, లేదు ఆలేదు. ఎందుకు మరి ఇంత కాపాడుతున్నావు రేవంత్ రెడ్డిని? ఏం అక్కరుండదు నీకు ఇంతగానో? నువ్వు ఆయన కాపాడుతావు, ఆయన నిన్ను కాపాడుతాడు. ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్న ఆలోచన తప్ప ఏమన్నా 1% అన్న తెలంగాణ గురించి ఉన్నదా? ఇలా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు, కానీ తెలంగాణకు మాత్రం ఇప్పటిదాకా వచ్చింది గుండు సున్నా తప్ప మరి ఏమీ లేదన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనమే కొట్లాడాలి, మనమే మాట్లాడాలి, మనమే ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లెక్క రేపటి రోజున ఊళ్ళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టుబట్టి కాంగ్రెస్ను, బీజేపీని ఎక్కడికక్కడ డిపాజిట్లు జప్తయ్యే విధంగా
మీరే కష్టపడాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏ పిల్లలైతే 2 లక్షల ఉద్యోగాలు రాలేదు వీళ్ళు మోసం చేసిండ్రు అన్న కోపంలో ఉన్నారో, ఏ పిల్లలైతే వీళ్ళ 420 హామీల విషయంలో ఇవాళ మండిపడుతున్నారో మీరే దయచేసి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి, వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఓటేపియాలి. వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లోళ్ళని కూడా మళ్ళీ మనం కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, గులాబీ జెండానే మనకెన్నటికైనా శ్రీరామ రక్ష అనే మాటను తప్పకుండా మన ఇంటోళ్ళకు కూడా సంజాయించి బుదిరకిచ్చి తప్పకుండా ఏ దగుల్బాజీల చేతుల్లో ఇవాళ రాష్ట్రం ఇరుక్కుందో వాళ్ళ చేతుల నుంచి మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెట్టేదాకా అందరం కూడా మీరు మేము అందరం కూడా కలిసి కష్టపడదాం, ముందుకు పోదాం. ఇంత రాత్రైనా ఇంత ఓపికగా ఉన్న మీ అందరికి కూడా పేరు పేరున మళ్ళొకసారి తల వంచి నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ.